క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులారా స్వాగతము. గడిచిన ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, జోరున వర్షం పడుతూ ఉంటే ఒక అతను వర్షంలో తడిచి వెళ్తున్నాడు. మరి గొడుగు లేదు, నెత్తి మీద టోపీ లేదు, తల దాచుకోవడానికి ఏ వస్తువు లేదు, కానీ అతను జుట్టు తడవలేదు అన్న కారణం ఏంటంటే అతను గుండు చేయించుకొని ఉన్నాడు అనమాట. మరి జుట్టు తడవదు కదా. ఇవాళ నాన్న పదానికి వస్తే చొప్పలో చొప్ప కలిసినట్టు అంటారు. చొప్పలో చొప్ప కలిసినట్టు. ఇరుగు పొరుగు పొలాల్లో చొప్పని కోసి ఒక దగ్గర వేస్తే ఏ చొప్ప ఎవరిదో తెలియదు, అంతగా కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే చొప్ప ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది కదా. మరి అదేవిధంగా ఇరుగు పొరుగు ఇళ్లలోని వాళ్ళు కలిసిపోతారు, బాగా ఒక ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోయి ఉంటారు. అలాంటి సందర్భంలో వాడతాము చొప్పలో చొప్ప కలిసినట్టు అనే నానుడి అక్కడి నుంచే వచ్చింది. మరి ఇవాళ చిలిపి ప్రశ్నకు వద్దామా? ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, ముగ్గురు వైద్యులు ఒక అతన్ని చూసి ఇతను మా తమ్ముడు అని చెప్పారు. ముగ్గురు వైద్యులు ఒక అతనిని చూపించి ఇతను మా తమ్ముడు అని చెప్పారు. కానీ ఆ తమ్ముడు అంటున్నాడు, వీళ్ళు నాకు అసలు అన్నయ్యలే కాదు అన్నాడు. ఎందుకని అలా అన్నాడు? దీనికి సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్.